అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. ఇప్పుడున్న యూత్లో వినయ్ షణ్ముఖ్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. డెఫినెట్లీ బ్రో, అంటే కమింగ్ 1-2 ఇయర్స్లో నేను డెఫినెట్లీ ఆ స్టెప్ వేస్తాను. ఒక అమ్మాయి ఫేమ్ ఉన్న అమ్మాయి అయితే అబ్బాయి అసలు తను ఎవరో కూడా తెలియదు. ఒకవేళ అబ్బాయి మంచి ఫేమ్ ఉంటే అమ్మాయి ఎవరో కొంతమంది తెలియదు. ఇద్దరు వెల్ నోన్ ఆర్టిస్ట్ మేల్ అండ్ ఫీమేల్తో వెళ్ళిపోతే యాక్టర్ కొత్తోడో పాతోడో సంబంధమే లేదు. ఫేమ్ ఉన్న వాళ్ళతో ఉండడం వల్ల అలాగ అయిపోయిందా, లేకపోతే ఎంత వ్యూషిప్ అనేది నువ్వు ఎక్స్పెక్ట్ చేసావు నువ్వు చేసేటప్పుడు? నీ కంటెంట్ యావరేజ్గా ఉన్నా ఒక తెలిసినోడితో చేస్తే, అప్పుడు షణ్ముఖ్ జస్వంత్ ఉన్నాడు కదా, తను కొన్ని మెసేజ్ చేసినప్పుడు తను చూసాడు కానీ రిప్లై ఇవ్వలేదు. దీప్తితోనే ఎక్కువ వీడియోస్ చేయడానికి రీజన్ ఏమైనా ఉందా? నేను ఒక 1 ఇయర్ వేరే ప్రాజెక్టులు బిజీ అయిపోతే తను 1 ఇయర్ చేయదు. మీ సాంగ్స్లో మనుషులు చాలా అందంగా కనిపిస్తారు, అమ్మాయిలు ఇంకా చెప్పుకునే అవసరం లేదు, చాలా అందంగా చూపిస్తూ ఉంటారు. ఏం మ్యాజిక్? అసలు కంటెంట్తో సంబంధం లేకుండా వాళ్ళని ఎప్పుడైతే బాగా ప్రెజెంట్ చేస్తామో. లవ్ ఫెయిల్యూర్ స్టోరీస్ సంబంధించినవి కూడా ఏమైనా ఉందా? బ్రేకప్ బ్రేకప్ అంటే నేను నా ఫ్రెండ్స్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పెయిన్ నేను చూసాను బ్రో. ఇప్పుడు మీది సామాజ వర్గం అన్న కదా, అది ఎందుకు డిలీట్ అయింది అంటే? రిలీజ్ అయిన తర్వాత ఒరిజినల్ సాంగ్స్ కన్నా మాది ట్రెండింగ్ 1లోకి వెళ్ళింది. అయితే ఆ ప్రొడ్యూసర్స్ పలానా మ్యూజిక్ ఛానల్ వాళ్ళకి ఫోన్ చేసి, మీరు ఈ ఫీల్డ్లోకి వచ్చి ఇలా చేస్తున్న పేరెంట్స్ సపోర్ట్ అంతా ఓకే? ఈ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లోకి రావడానికి ఎవరైనా వాళ్ళ పేరెంట్స్ ఇబ్బంది పడతారు. ఎందుకంటే హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ వినయ్ షణ్ముఖ్. ఇప్పటికే మీరు ప్రోమో చూస్తుంటారు, అర్థమైపోయి ఉంటుంది. వినయ్ షణ్ముఖ్ని పిలవడానికి రీజను, మనోడు ఏ సాంగ్ చేసినా ఆ సాంగ్కి ఏ సాంగ్కి కెమెరా పట్టినా హీరోయిన్ అందంగా కనిపిస్తుంది, సాంగ్ అందంగా వినిపిస్తుంది, మనకి కనిపించడం జరుగుతుంటుంది. ఆయనలో ఉన్న మ్యాజిక్ ఏంటి అసలు? చాలా విషయాలు నాకు తెలుసుకోవాలని ఉంది. ఎందుకు మమ్మల్ని పెట్టుకోవట్లేదు అందరిని వేరే వాళ్ళు? ఇలా ఈ మధ్య యూట్యూబ్లో ప్రైవేట్ ఆల్బమ్స్ ఏదైనా హిట్ అవ్వడం కానీ, ఒక్కొక్క స్టార్డమ్ తీసుకురావడం కానీ జరుగుతుందో, అది కెమెరా వెనకుండి వినయ్ షణ్ముఖ్ నడిపించడం జరుగుతుంది. ఆయన గురించి కొన్ని నేను ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ ఒక ఇంటర్వ్యూ. ఇంత మాట్లాడదాం ఇంకా. యా బ్రో, హాయ్. హాయ్ బ్రో. వైజాగ్ పెరిగా కొంచెం ఇంటర్వ్యూ పెట్టా బ్రో నువ్వు? అంటే కొన్ని విషయాల్లో బ్రో నార్మల్గా ఎక్స్ట్రా అలా అని కాదు, లైక్ ఎక్కువ ఎవరితోనే మాట్లాడను కానీ, లైక్ వర్క్ విషయంలో కాదు బ్రో. వర్క్ విషయంలో మాత్రం మనం ఎంత ఓపెన్ అవుతేనే అవతల వాళ్ళకి అంత అర్థం అవుతుంది. మరి నాతో ఎందుకు ఇలా ఉన్నావు? లైక్ మనం ఎక్కువ మాట్లాడుకోలే కొత్త కాబట్టి, అందుకే నేను ఇంత నుంచి నీతో మాట్లాడడానికి మాట్లాడుతున్నాను అలా ఫ్రీ అవుతావు అని చెప్పి. ఫ్రీగా ఉంటు బ్రో, ఫ్రీగా మాట్లాడు బ్రో. మరి కొత్త ఆర్టిస్టులు తీసుకుని వస్తుంటావు కదా బ్రో, వాళ్ళతో నీకు ఎలా ఉంటుంది ర్యాప్? మరి అంటే లైక్ మనం ఫస్ట్ నుంచి కూడా క్యారెక్టర్ ఉంటుంది కదా బ్రో, ఆ క్యారెక్టర్ని వాళ్ళకి ఇన్సర్ట్ చేయడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను అనమాట. సో ఆ ప్రాసెస్లో ప్రతిదీ వీళ్ళకి చెప్తాను అనమాట. ఇప్పుడు పలానా హీరోకి పలానా క్యారెక్టర్ ఉంది, లైక్ వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు. ఒక అమ్మాయికి ఉంది అంటే, ఇప్పుడు రీసెంట్గా ఒక సాంగ్ చేసాము, అందులో ఏంటంటే ఈ సిమెంట్ వర్క్ చేసుకుంటారు కదా, సో ఆ వీడియోస్ చూపించి అవి లైక్ వాళ్ళ పనితీరు ఎలా ఉంటుంది వాళ్ళకి పంపించి ఇలాగా ముందే ప్రిపేర్ అయ్యి ఉండండి అని చెప్పేసి చెప్తాను అనమాట. ముందే చెప్పేస్తాను. నేను వీడియో కోసం వెయిటింగ్ బ్రో, నాకు ఏ వీడియో వస్తుందా? చేద్దాం బ్రో, చేద్దాం. కెమెరా, డైరెక్షన్, సాంగ్ సెలెక్షన్ అంతా నువ్వేనా? డైరెక్షన్, డిఓపి, ఎడిటింగ్, స్టోరీ, స్క్రీన్ ప్లే, అంటే చాలా ఉన్నాయి బ్రో. అవన్నీ నేను వేసుకున్న పేర్లు, లైక్ ఒక 4-5 పేర్లు వేసుకుంటాను అనమాట. మిగతా వాళ్ళందరికీ ఇస్తావు? అలా అని కాదు బ్రో, లైక్ నాకు ఇంట్రెస్ట్ అనమాట అంతే. లైక్ వచ్చు కదా, ఎందుకు మళ్ళీ అందరికీ ఇవ్వడం, ఒక క్లారిటీ మెయింటైన్ చేసుకుంటూ పోదాం అని చెప్పేసి అన్నీ నేనే చేసుకుంటూ పో. ఒక మ్యూజిక్ ఒకటే అందులో నేను ఇన్వాల్వ్ అవును. ఓకే ఓకే బ్రో. ఈ సాంగ్స్ మీకు అంటే లైక్ ఈ సాంగ్ని పర్టికులర్గా ఈ సాంగ్ని సెలెక్ట్ చేసుకోవాలని నీకు ఎందుకు అనిపిస్తుంది? అది అంటే ఏమైనా సిచ్యువేషన్ని తీసుకుంటావా, లేకపోతే ఎందుకు అది? అంటే ఫస్ట్ అది ట్యూన్ వెర్షన్లో ఉంటుంది కదా బ్రో, ఆ ట్యూన్ వెర్షన్లో మనకి
జడ్జ్మెంట్ బ్రో. ఉమ్, ఇది కంప్లీట్గా నేను ఏమంటానంటే మ్యూజిక్ వీడియోస్ కానీ ఏదైనా సరే స్టార్టింగ్ స్టేజ్లోనే ఇది హిట్ అవుతుంది అనే జడ్జ్మెంట్ ఏదైతే ఉంటుందో అది మన ఎక్స్పీరియన్స్ బట్టి ఉంటుంది అనమాట. ఉమ్, ఇది హిట్ అవుతుంది అంటే ఇంకా దాన్ని నమ్ముకొని వెళ్ళిపోవడం ఇంకా. ఉమ్, సో అండ్ లిరిక్స్ అంటారా, అక్కడ స్టోరీ అనేది స్టార్ట్ అవుతుంది. ఉమ్, నేను లిరిసిస్ట్తో మాట్లాడినప్పుడు పలానా స్టోరీ నేను చెప్పాలనుకుంటున్నా, నేను సెపరేట్గా దానికి మాటలు పెట్టను, మీ లిరిక్స్ ద్వారా నాకు అర్థం చేసుకోవాలి జనాలు ఉమ్. అనేది క్లియర్గా లిరిసిస్ట్తో మాట్లాడేస్తావు. నాతో ఇప్పటి వరకు ఆల్మోస్ట్ నేను చేసిన సాంగ్స్ 90% సురేష్ బన్శెట్టి అని ఆయన రాశాడు సాంగ్స్. ఉమ్, సో ఆయనకి నాకు మంచి ర్యాబో ఉంటుంది, ఆయన చెప్పేస్తా. రీసెంట్గా ఒక చిలక అనే సాంగ్, చిలక ఊర చిలక. అది చాలా లిరిక్స్ పరంగా చాలా వైరల్ అయింది బ్రో ఆ సాంగ్. ఫీమేల్ వెర్షన్ కానీ మేల్ వెర్షన్ కానీ ప్రతి ఒక్కటి. సో ఆయన ఫస్ట్ అటెంప్ట్లోనే అంటే ఇంకా మమ్మల్ని మాట్లాడిన వాళ్ళ ఉమ్, అంత బాగా రాసాడు అనమాట చిలకలో లిరిక్స్. ఉమ్, ఉమ్. సో ఆ లిరిక్ బట్టి నేను స్టోరీని ఎలా తీసుకెళ్ళాలి అనేది ఉమ్. అలా తీసుకెళ్ళిపోతాను. అంత ముందు చెప్తావు ఆయనకి ఇలా ఇలా ఇది చెయ్యి, ఒక రఫ్ ఐడియా, ఈ స్టోరీ కావాలి, నాకు ఇదే కావాలని చెప్పను బ్రో, ఈ టైప్ లో ఉండాలి. ఎగ్జాక్ట్లీ. బ్రో నీ బాడీలో ఫిజిక్ బాగా చేంజ్ ఉంది బ్రో. ఒకప్పుడు ఎలా మంచిగా ఇలా ఉండి ఈ మారడానికి రీజన్ ఏమైనా ఉందా? గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా? అయ్యో లేదు బ్రో, నాకు బేసిక్గా క్రికెట్ అంటే చాలా ఇష్టం. అసలు నేను క్రికెటర్ అవుదాం అని చెప్పేసి నా ఇంజనీరింగ్ టైంలోనే చాలా ప్రాక్టీస్ చేయడం, అన్నీ నెట్స్కి వెళ్ళడం అన్నీ జరిగాయి. కానీ ఎందుకో సమ్ రీజన్స్ వల్ల నాకు సెట్ అవుదా అనిపించింది. ఇంకా అప్పుడు నేను ఈ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ అనేది తీసుకొని వచ్చా. బట్ ఇప్పుడు మళ్ళీ నేను ఆ క్రికెట్ ఆడడం వల్ల టూ మచ్ ఆఫ్ క్రికెట్ అంటే లైక్ ఖాళీ దొరికితే చాలు ప్రొఫెషనల్ క్రికెట్ ఆడడానికి వెళ్తా. సో అలా వచ్చింది చేంజ్ అనమాట. జిమ్కి వెళ్ళడం కాదు, జిమ్ ఒకప్పుడు చేసేవాడిని బ్రో. ఇప్పుడు జిమ్ వల్ల కాదు బ్రో బాడీ, జిమ్ వల్ల కాదు, క్రికెట్ వల్లనా? పరిగెట్టిచ్చేస్తారు బ్రో, అటు ఇటు పరిగెట్టడమే కదా. అసలు క్రికెట్ వల్ల వచ్చింది ఇదంతా. బ్రో నువ్వు ఎందుకు ఎప్పుడు కెమెరా వెనకే ఉండాలి, కెమెరా వెనక ఉంటే నేను నడిపిస్తానని ఎందుకు అనుకుంటున్నావు? ఈ విషయం ఎవరికి తెలియదు బ్రో, నేను స్టార్టింగ్ లో ఒక 2-3 షార్ట్ ఫిల్మ్స్ నేనే యాక్టర్ గా చేశా. అవునా? మెయిన్ లీడ్ గా. అది యూట్యూబ్లో కూడా హోప్స్ ఉండకూడదు అనుకుంటున్నాను. అంటే నా ఫీలింగ్ ఏంటంటే ఆ ఫస్ట్ నేను యాక్టింగ్ అంటే నాకు ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ అంటే ఇష్టం, బట్ అందులో ఏ డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలనేది నాకు తెలీదు. సో ఫస్ట్ యాక్టర్గా ట్రై చేద్దాం అని చెప్పేసి చేసా. కానీ లైక్ నన్ను సరిగ్గా వాళ్ళు పోర్ట్రే చేయట్లేదు అనే ఫీలింగ్ నాకు ఉండేది ఎప్పుడు. సో ఫస్ట్ షార్ట్ ఫిల్మ్, సెకండ్ షార్ట్ ఫిల్మ్ అన్నిట్లోనే నాకు ఇదే ప్రాబ్లం వస్తుంది, యాక్టర్ని సరిగ్గా చూపించట్లేదు, ఇంకెందుకు చేసి అనేది నేను వాళ్ళకి చెప్పి చూపించేవాడిని. మరి ఇలా పెట్టండి కెమెరా యాంగిల్స్, లేకపోతే లైటింగ్ ఇలా చేయాలి అలా చేయాలి. సో ఫోర్త్ ఇది నేనే చేసుకున్నా, నేను కెమెరామ్యాన్గా చేశా. సో అప్రిషియేషన్ వచ్చింది, మంచి అప్రిషియేషన్ వచ్చింది, అందరికీ నచ్చింది. సో అప్పుడు ఓకే నీది ఈ టాలెంట్ అనేది నేను తెలుసుకున్నా, నాకు అర్థమైంది. సో అప్పటి నుంచి ఒక్కొక్కటి నేర్చుకుంటూ వచ్చిందే బ్రో, అంటే సెల్ఫ్గా నేర్చుకుంది కంప్లీట్గా. అందుకు కెమెరా వెనకాతలో ఉండి చేయాల్సి వచ్చింది అనమాట. యాక్టింగ్ మనకి సెట్ కాదు. నార్మల్గా నువ్వు వచ్చావు కదా కొన్ని సాంగ్స్ లోనే మధ్యలో ఎంట్రీలు ఇస్తుంటావు కదా, చిన్న ఇస్తుంటావు కదా, క్యాప్ వేసుకొని నార్మల్ మాట్లాడడానికి వచ్చిస్తుంటావు కదా ఎంట్రీస్. నీకు ఇష్టమా బ్రో ఫేమ్ అంటే? అంటే బ్రో ఒక టెక్నీషియన్కి కెమెరా ముందు కన్నా తన పేరుకి ఎక్కువ వాల్యూ ఉండాలని నేను నమ్ముతాను బ్రో. సో ఆ మనిషి ఇప్పుడు నేను అందరికీ తెలుసో లేదో తెలియదు, కానీ నా పేరు మాత్రం చాలా మంది తెలిసి ఉంటుంది. సో ఇంకా మీరు కనిపించి మీరు మాట్లాడితే అది ఇంకా బోనస్సే కానీ మైనస్ కాదు. సో ఈ ఫేమ్ అనేది బేసిక్గా యాక్టర్స్కి డెఫినెట్లీ ఉండాలి బ్రో. టెక్నీషియన్కి అయితే నాకు తెలియదు, వాళ్ళ పేరుకు ఉండాలి ఫేమ్, మనిషి ఎలా ఉంటాడో దానికి కాదు అని అనుకుంటున్నాను. చాలా మందికి చోటకి ఏంటంటే కొంతమందికి కెమెరామెన్ పేరు ఒకటే వినిపించేది, ఆయన ఫోటో అంత పిక్చర్ కనిపించేది కాదు, రాను రాను కనిపించడం జరిగింది. ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా కెమెరాలో? నాకు రత్నవేలు గారు బాగా ఇష్టం. రత్నవేలు గారి లైటింగ్ అంటే ఆయన ఎక్కువ మూన్ లైట్ యూస్ చేస్తారు ఎక్కువ. మీరు మొన్న దేవరా సినిమా కూడా చూస్తే
సీక్వెన్సెస్ అన్నీ కూడా చీకట్లో లైక్ నైట్ టైం. సో నాకు ఆ టైప్ ఆఫ్ టింట్ అవన్నీ బాగా ఇష్టం. సో ఆయన ఎక్కువ ఫాలో అవుతా. మామూలుగా ఒక సినిమాకి థియేటర్కి వెళ్తావు బ్రో, నువ్వు ఏం చూస్తావు? మామూలు వేరే వాళ్ళు కొడితే సినిమా చూస్తావు అని అంటారు, అది నాకు అర్థం. బట్ నేను నీకు అడుగుతున్నాను ఇది కాబట్టి, సినిమా థియేటర్కి వెళ్ళి నువ్వు నార్మల్గా ఏం అబ్జర్వ్ చేస్తావు బ్రో? బ్రో నాకు 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 తెలియదు కానీ లైక్ థియేటర్కి వెళ్ళినప్పుడు నాకు ఎందుకో మూవీ చూడడానికి వెళ్తాము, నాకు ఆ అంబియన్స్ ఉంటుంది కదా బ్రో, సినిమా థియేటరు, మనుషులు వీళ్ళు, సో అది ఎక్కువ ఇష్టం బ్రో. చిన్నప్పుడు కూడా నేను పెయింటింగ్స్ వేసుకున్న దాంట్లో థియేటర్స్ పెయింటింగ్ వేసేవాడు, ఒక స్క్రీన్ వేసి ఈ పక్కనంతా వాల్స్ ఇవన్నీ వేసి పెయింటింగ్స్ వేసేవాడిని థియేటర్స్. అంటే నాకు తెలియదు ఆ థియేటర్లో ఉండే మ్యాజిక్. సో నేనేంటన్నా మనకి ఎప్పటికైనా ఇలాంటి థియేటర్ ఉండాలి, చిన్న థియేటర్ అంటే మినీ థియేటర్, అంత పెద్ద థియేటర్లు ఏం కాదు కానీ. సో జస్ట్ 1 year బ్యాక్ నేను ఒక ఆఫీస్ తీసుకొని నాకు నచ్చినట్టు నేను అది డిజైనింగ్ కూడా సేమ్ అలానే చేయించుకున్నావు బ్రో. అంటే థియేటర్ లో ఏదైతే సెటప్ ఉంటుందో నీట్ గా అలా చేయించుకున్నా బ్రో. సో అంటే ఇవన్నీ కూడా లైక్ ఫిలిం కి సంబంధించినవే కదా బ్రో. సో సౌండ్ సిస్టమ్ కానీ లేకపోతే ఇంకా ప్రతిదీ బ్రో, ఏం చెప్తాం బ్రో. ఇప్పుడు మీ దాంట్లో ఒక అమ్మాయి ఫేమ్ ఉన్న అమ్మాయి అయితే అబ్బాయి అసలు తన ఎవరో కూడా తెలియదు కొన్నిసార్లు. ఒకవేళ అబ్బాయి మంచి ఫేమ్ ఉంటే అమ్మాయి ఎవరో కొంతమంది తెలియదు. ఎందుకు ఈ కాంబినేషన్స్ పెట్టడానికి రీజన్ ఏమైనా ఉందా? మీరు బేసిక్గా కమెంట్స్ చదివితే అందులో నేను వెల్ నోన్ ఆర్టిస్ట్తో వెళ్తే కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వరా, లేకపోతే మాలాంటి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వరా, ఇలాంటివి రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. రెగ్యులర్ కామెంట్స్ వస్తాం. కొత్త వాళ్ళకి అంటే లైక్ టాలెంటెడ్ ఉన్న వాళ్ళకి ఇవ్వడంలో ఎవరు బ్యాక్ స్టెప్ అయ్యారు, చేద్దామని ఉంటారు. కానీ అది మన వరకు రావాలి. సో మనకి ఎప్పుడైతే కనిపిస్తుందో మనం అప్పుడు వాళ్ళతో చేయడానికి రెడీ అవుతాం. సో నేను ఈ ప్రాసెస్లో ఏం చేస్తానంటే ఒక వెల్ నోన్ ఆర్టిస్ట్ అంటే నేను చేసేది రిస్కే. ఎందుకంటే ఒక ఇద్దరు వెల్ నోన్ ఆర్టిస్ట్ మేల్ అండ్ ఫీమేల్తో వెళ్ళిపోతే మీకు వ్యూవర్షిప్ గ్యారంటీ. ఇప్పుడు కొత్త వాళ్ళతో వెళ్తే మీకు వ్యూవర్షిప్ గ్యారంటీ ఉండదు. మీరు అక్కడ పెడుతున్న ఖర్చు లేకపోతే మీరు పెడుతున్న ఎఫర్ట్స్ జనాలు చూడడానికే కదా బ్రో చేసేది. సో వాళ్ళే ప్రెజెంట్ చేసేది. సో నేనేం నమ్ముతానంటే నా కథ, నా మ్యూజిక్ లైక్ నేను చేసే మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చే ఆ సాంగ్ వీటిలో మ్యాటర్ ఉంటే యాక్టర్ కొత్తోడో పాతోడో సంబంధమే లేదు బ్రో, చూస్తారు. నేను రీసెంట్గా ఒక సాంగ్ ఇంటర్మీడియట్ అని ఒక సాంగ్ చేశా. అదొక ఎక్స్పెరిమెంట్. అమ్మాయి ఫ్రెష్ అమ్మాయి, అబ్బాయి కూడా తమిళ అబ్బాయి. నేను ఒకటే నమ్మా, ఈ కథ అందరికీ కానీ కనెక్ట్ అయితే మంచి రీచ్ వస్తుంది అని చెప్పేసి అనుకున్నా. ఆల్మోస్ట్ ఇప్పుడు 95 lakhs to 1 crore వ్యూస్ ఉన్నాయి బ్రో. సో అది దానివల్ల అంటే లైక్ ఇప్పుడు ఏంటంటే కొత్త వాళ్ళతో చేస్తే చూడరు, లేకపోతే ఆల్రెడీ ఉన్న వాళ్ళతో చేస్తేనే చూస్తారు. ఏం లేవు బ్రో, మంచి మనం కంటెంట్ ఇవ్వాలి అంతే. డాన్స్ వచ్చి ఉండాలా ఎవరికి? ఇందులో ఉన్న ఆర్టిస్టులకి సిచ్యువేషన్ బ్రో. అంటే నేనేమంటానంటే ఒక ఆర్టిస్ట్కి చాలా బాగా డాన్స్ వస్తుంది, కొంతమందికి రాదు. వాళ్ళ మైనస్లు వాళ్ళ పాజిటివ్స్ మనం తెలుసుకొని వాళ్ళతో ఏం చేయించాలన్నది డైరెక్టర్ డిసైడ్ చేసుకోవాలి బ్రో. అది ఇది రావాలి అది రావాలి, పొట్టుగా ఉన్నాడా పొడుగుగా ఉన్నాడు ఏం లేవు బ్రో. లైక్ వాళ్ళకి ఉండే పాజిటివ్స్ ఉంటాయి కదా, అది డైరెక్టర్ అడాప్ట్ చేసుకొని వాళ్ళ తగ్గట్టుగా స్టోరీ డిజైన్ చేసుకొని చేసుకోవడం. ఇంత వ్యూషిప్ ఎక్స్పెక్ట్ చేసావా బ్రో నువ్వు? అంటే ఫేమ్ ఉండడం లైక్ ఫేమ్ ఉన్న వాళ్ళతో ఉండడం వల్ల అలాగ అయిపోయిందా, లేకపోతే ఇంత వ్యూషిప్ అనేది నువ్వు ఎక్స్పెక్ట్ చేసావు నువ్వు చేసేటప్పుడు? అంటే నేను ఇనీషియల్ స్టేజ్లో బ్రో ఒక 4-5 ప్రాజెక్టులు చేశా బ్రో. చాలామంది ఎక్కడ గివ్ అప్ ఇస్తారు అంటే మనం ఎంత కష్టపడి చేసింది అంత వైడర్ ఆడియన్స్కి వెళ్ళాలనే దాంతోనే ప్రతి ఒక్కరు వర్క్ చేస్తాం. నాకు ఆ ఫస్ట్ 5 ప్రాజెక్ట్స్లో అసలు వ్యూవర్షిప్పే రాలేదు బ్రో. అసలు 1000 మంది కూడా చూడలే. అప్పుడు అనుకున్నా, అవును ఎందుకు చూడాలి,
అందులో నేనెవరో ఎవరికి తెలియదు, యాక్టర్ ఎవరో ఎవరికి తెలియదు, కంటెంట్ కూడా మనం తీసింది పెద్ద అంత గొప్పదేం కాదు. సో ఎందుకు చూడాలి అనే క్వశ్చన్ మార్క్ నాలో స్టార్ట్ అయింది. అప్పుడు నేను చేసింది ఏంటంటే, నీ కంటెంట్ యావరేజ్గా ఉన్నా ఒక తెలిసినోడితో చేస్తే అది జనాలకి రీచ్ అవుతుంది అనేది ఆ క్వశ్చన్ మార్క్ అలా స్టార్ట్ అయ్యి, అప్పుడు షణ్ముఖ్ జశ్వంత్ ఉన్నాడు కదా, తను పరిచయం అయ్యాడు అనమాట. తను డాన్స్ వీడియోస్ అప్పుడులో చేసేవాడు, లాంగ్ బ్యాక్ ఇండివిజువల్ గా చేసాడు, కవర్ సాంగ్స్ చేసాడు. నేనేమనుకున్నానంటే లైక్ మన టేకింగ్ తన డాన్స్ ఈ రెండు క్లబ్ అయితే ఇంకా బాగా అవుతాయి కదా అనే థాట్ వచ్చింది. అయితే తను కొన్ని మెసేజ్ చేసినప్పుడు తను చూసాడు కానీ రిప్లై ఇవ్వలే. ఫేస్బుక్ లో మెసేజ్ చేసా, బట్ అంటే అప్పటికి నేను అనుకున్నా లైక్ మనం కూడా అప్పటికి ఏం చేయలే. సో తను అప్పటికి వైవా చేసి ఉన్నాడు, వైవా బాగా పెద్ద హిట్ అది. సో సరే తిన్నకంట్లో పడాలని చెప్పి నేను ఏంటంటే, అప్పుడు అల్లు అర్జున్ సాంగ్ ఉంటది అతిలోక సుందరి అతిలోక సుందరి, అది కవర్ సాంగ్ లా చేసి మేల్ వెర్షన్ అలా చేసి మా ఫ్రెండ్ ఒక అబ్బాయి సింగర్ ఉంటాడు, వాడితో పాడి 3D ఎఫెక్ట్స్ ఇవి అవి ఏవో చేసి అప్పుడు కవర్ సాంగ్స్ ఇంకా అప్పుడే స్టార్ట్ అయ్యారు ఆ ట్రెండ్. సో అల్లు అర్జున్, రకుల్ ప్రీత్, తమన్ వీళ్ళందరూ షేర్ చేశారు, ట్విట్టర్లో షేర్ చేశారు. అల్లు అర్జున్ అంటే షణ్ముఖ్ బాగా ఇష్టం. సో తను చూసాడు ఎవరు ఈ సాంగ్ చేశాడంటే వినయ్ షణ్ముఖ్ అని చెప్పి. సో తనే తర్వాత వచ్చి నాకు మెసేజ్ చేశాడు, వినయ్ నీతో చేద్దాం అనుకుంటున్నా, ఒకసారి కలుద్దాం. సో మా ఇద్దరిది అలాగా స్టార్ట్ అయింది, అలా స్టార్ట్ అయింది. దీప్తితో పరిచయం షణ్ముఖ్ పరిచయం చేశారు, మీ ఇద్దరం కవర్ సాంగ్ చేసిన దాంట్లో దీప్తి ఫీమేల్ లీడ్ చేసింది. సో అంటే లైక్ తనకి నాకు మంచి ర్యాప్ ఉంటుంది బ్రో, అంటే స్టార్టింగ్ లో కాదు బట్ చేసే కొద్దీ అలా పెరుగుతూ వచ్చింది అనమాట. దీప్తితోనే ఎక్కువ వీడియోస్ చేయడానికి రీజన్ ఏమైనా? స్పెసిఫిక్ రీజన్ ఏం లేదు బ్రో, లైక్ అంటే ప్రతి ఒక్క లైఫ్లో కూడా టెక్నీషియన్ కానీ ఎవరైనా సరే వాళ్ళు గ్రో అవ్వడానికి ఒక రీజన్ ఉంటుంది, లైక్ ఒక వాళ్ళకు ఉండే పరిచయాలు బట్టి కలిసి గ్రో అవ్వాలి అని అనుకుంటారు కదా. సో అలా అనుకున్న దాంట్లో దీప్తి వన్ ఆఫ్ ద పర్సన్. సో తను ఎంతలా నన్ను నమ్ముతుందంటే, నేను ఒక 1 year వేరే ప్రాజెక్టులు బిజీ అయిపోతే తను 1 year చేయదు, వేరే వాళ్ళతో చేయదు. లాస్ట్ 2 yearsలో హార్డ్లీ తను రెండు సాంగ్స్ చేసింది, అది నాతోనే చేసింది. అంటే అంత అంటే నాకేంటంటే లైక్ నేను వేరే కంపెనీస్తో టైఅప్ అయి ఉండి వాళ్ళకి నేను 5 songs 6 songs కాంట్రాక్ట్స్ ఉంటాయి కదా, అవి ఫినిష్ అయ్యే టైంకి నాకు అంత టైం పట్టేస్తుంది అనమాట. సో అంటే లైక్ తన కమిట్మెంట్ అలా ఉంటుంది బ్రో. లైక్ రీసెంట్గా ఏదో వీడియో చేసినట్టున్నారు, ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఎప్పుడు ఏది రీసెంట్గా చేసింది చేస్తున్నారు? ఇంకా ఇప్పుడేం చేయట్లేదు బ్రో, అయిపోయి ఈ ఇయర్లోనే మేము 2 songs చేసాం. ఇప్పుడు యాక్చువల్లీ లాస్ట్ 3 years నుంచి సంవత్సరం ఒక సాంగ్ చేసాం. అది ఈ మధ్య ఏదో షూటింగ్ జరుగుతున్నట్టు ఉన్నది. లేదు మీది కదా అది? నాది. తనకేం చేయట్లేదు బ్రో ప్రెసెంట్. ఏంటంటే లైక్ స్టోరీస్ వింటుంది, లైక్ కొత్తగా ఇప్పుడు మేము చేసిన దానికన్నా కొంచెం ఇంకా అడ్వాన్స్డ్గా ఏమైనా చేద్దాం అనే డిస్కషన్స్ అవుతున్నాయి అనమాట. నీకు సినిమా తీయాలని కోరిక ఏమైనా ఉందా? ఆబ్వియస్లీ బ్రో, అంటే ఏదైనా సరే ఈ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ అనేది దాని ఎండింగ్ మూవీయే కదా బ్రో. సో నేను కూడా దీని మీదే వచ్చాను. దీని మీద వచ్చా, మరి ఏం ట్రై చేయట్లేదు బ్రో? అంటే నాకేంటంటే బ్రో, మీకు చెప్పాను కదా ఒక టెక్నీషియన్కి వాళ్ళ పేరుకు ఒక వాల్యూ రావాలి అని చెప్పేసి. సో ఆ హంట్లో నేనేంటంటే లైక్ నాకు నేనేం చేస్తే పేరు వస్తుంది. ఇప్పుడు నేను ఒక సినిమా చేస్తే యూత్ లో ప్రతి ఒక్కరికి నీ పేరు తెలుసు బ్రో. ఇప్పుడున్న యూత్ లో వినయ్ షణ్ముఖ్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. అది మీకు తెలుసు. అంటే ఫేస్ అప్పుడప్పుడు గుర్తుపట్టకపోవచ్చు, లేకపోతే ఇది జరగవచ్చు, కానీ మీ నేమ్ అయితే ప్రతి ఒక్కరికి తెలుసు. అంత క్రియేట్ చేసుకున్నారు. మరి అలాగే మీరు ఒక సినిమా తీస్తే అలా యూత్ ఆడియన్స్ మీకు గ్రాప్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది కదా, ఇప్పుడు ఎందుకు ప్రయత్నించట్లే? డెఫినెట్లీ బ్రో, అంటే కమింగ్ 1-2 yearsలో నేను డెఫినెట్లీ ఆ స్టెప్ వేస్తా. అంటే నేనేంటంటే
స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వెళ్దాం అనే దాంట్లో ఇప్పుడు సాంగ్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ నా నా చేతులతో లైక్ నేనే డైరెక్ట్ చేసుకునే సిరీస్ ఏమైనా చేద్దాము, ఆ తర్వాత మూవీస్ చేద్దాము. అంటే నేను కూడా నా సెల్ఫ్గా నేను కాన్ఫిడెంట్ ఉంటేనే అందులోకి వెళ్ళాలనుకుంటాను బ్రో. నేను కాన్ఫిడెంట్గా లేకుండా నేను వాళ్ళ సినిమా నాకు వచ్చాయి బ్రో, మంచి మంచి సినిమా ఆఫర్స్ వచ్చాయి, కాకపోతే నేను 100% కాన్ఫిడెంట్గా లేను కాబట్టి నేను ఇంకా అందులోకి వెళ్ళా. సో ఇప్పుడు ఏంటంటే నేనే ఒక వెబ్ సిరీస్ డైరెక్ట్ చేస్తున్నారా, అంటే ఆల్రెడీ స్క్రిప్ట్ ఇవన్నీ వర్క్స్ అయ్యాయి. సో నెక్స్ట్ అది 3-4 monthsలో రిలీజ్ చేస్తా. యూట్యూబ్కి ఫస్ట్ యూట్యూబ్కే చేస్తాను, ఎందుకంటే మనం వచ్చింది యూట్యూబ్ నుంచి బ్రో. సో యూట్యూబ్కే చేస్తా, తర్వాత నెక్స్ట్ స్టెప్ వేస్తా. మీ సాంగ్స్లో మనుషులు చాలా అందంగా కనిపిస్తారు, అమ్మాయిలు ఇంకా చెప్పుకునే అవసరం లేదు, చాలా అందంగా చూపిస్తూ ఉంటారు. ఏం బ్రో మ్యాజిక్? మ్యాజిక్ ఏం లేదు బ్రో, అంటే నేను మీకు చెప్పా కదా ఫస్ట్ 3 projects షార్ట్ ఫిల్మ్లో నేను చేశాను, నన్ను బాగా చూపించలేదండి. సో అప్పటి నుంచి నాకు ఫీలింగ్ ఏంటంటే మెన్ ఆర్ ఉమెన్ వాళ్ళని మనం బాగా చూపించాలి, అసలు కంటెంట్తో సంబంధం లేకుండా వాళ్ళని ఎప్పుడైతే బాగా ప్రెజెంట్ చేస్తామో ఒక సినిమాటోగ్రఫర్గా మనకు పేరు వస్తుంది. సో ఆ ప్రాసెస్లో నేనేంటంటే లైక్ వాళ్ళ కొంతమందికి లైక్ ఒక మంచి కైండ్ ఆఫ్ యాంగిల్స్ ఉంటాయి బ్రో, లైక్ ఈ ఫేస్ కట్లో ఒకళ్ళు ప్రాపర్గా ఉంటారు, లుక్స్లో ఇందులో ఒకళ్ళు బాగుంటారు. సో అది ఒక సినిమాటోగ్రాఫర్కి అర్థం అవ్వాలన్నమాట, డిఓపికి. సో మనం ఎలా ఫ్రేమ్ పెట్టినా కూడా అది వాళ్ళ అది అడాప్ట్ చేసుకుంటారు అన్నమాట. సో నేను పర్టికులర్ హీరోయిన్ కానీ హీరోతో వర్క్ చేసినప్పుడు వీళ్ళ బ్యూటీ యాంగిల్ ఎక్కడ ఉంది, వాళ్ళ లుక్ ఎక్కడ ఉంది అనేది ఫస్ట్ డేలోనే నేను ఫస్ట్ టెస్ట్ ఏం చేయను బ్రో, టెస్ట్లు ఏం చేయను, డైరెక్ట్ గా లొకేషన్స్ లో ఫస్ట్ చూసుకుంటా ఉంటావు. అంటే కొంతమంది తెలుసు కదా, కొంతమంది ఈ మధ్యకాలం ఇన్స్టాగ్రామ్ లో వచ్చాక రీల్స్ లో బాగా వైరల్ అవుతున్నారు కదా. సో వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి తెలుసు ఏ లుక్ లో బాగుంటారో వాళ్ళు తెలుసు, ఆ రీల్స్ అన్నీ ఒకవైపే ఉంటాయి. సో మనం చేసినప్పుడు కూడా అలాగే పెట్టేస్తాం అనమాట. సో అంటే చూసే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి వీడు బాగా చూపిస్తున్నాడు అని అంటున్నారు కదా, ఆ బాగా చూపించింది ఎక్కడ వస్తుంది అంటే వాళ్ళకి ఏ లుక్స్ లో బాగున్నాయో అవి మనం పెట్టుకొని చేసుకోవాలి బ్రో. లవ్ స్టోరీ ఉందా బ్రో? లవ్ స్టోరీ అంతేం లేదు. నాకు అలా అనిపించలేదు, అంటే నీ మూవీ నీ సాంగ్స్ లో ఒక ఎమోషన్ ఉంటది, అంటే వన్ సైడ్ లో ఉంది బ్రో. అంటే మీరు అబ్జర్వ్ చేస్తున్న సాంగ్స్ లో హీరోయిన్ సైడ్ నుంచి కానీ హీరో సైడ్ నుంచి కానీ ప్రపోజల్స్ ఉంటాయి. ఆ ప్రపోజల్స్ యాక్చువల్లీ ప్రతి సాంగ్ లో చాలా వైరల్ అయ్యాయి అనమాట. అంటే నాకేంటంటే అలా చెప్పాలి, నేను ఇలా చెప్పాలి అనుకున్నవన్నీ ఈ సాంగ్స్ రూపంలో చెప్పేస్తున్నావా? అంటే ఏం లేదు బ్రో, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రపోజ్ చేయాలన్నా, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రపోజ్ చేయాలన్నా ఎలా యూనిక్ గా ప్రపోజ్ చేస్తే బాగుంటది అనే థాట్ ప్రాసెస్ అనమాట ఇది. సో నేనేంటంటే ఇలా చేస్తే బాగుంటది, అలా చేస్తే బాగుంటది అని అనుకుంటా కదా. సో అవన్నీ కూడా నేను నా సాంగ్స్ లో పెట్టాను అనమాట. సో అంతే బ్రో. క్రష్ ఉండే అంతే. క్రష్ అంటే ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరికి అట్రాక్షన్ అనేది ఉంటది కదా. ఆమె ఉంది, చెప్పలేదు వెళ్ళి, ఇంకా అర్థం అవ్వలేదు ఆమెకి. అంటే అర్థమయ్యేలాగా మనం ఆ టైంలో ఏం చేయలేదు బ్రో. లవ్ ఫెయిల్యూర్ స్టోరీస్ సంబంధించినవి కూడా ఏమైనా ఉందా? బ్రేకప్ ఏమైనా ఉందా? బ్రేకప్ అంటే నేను నా ఫ్రెండ్స్ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పెయిన్ నేను చూసాను బ్రో. వాళ్ళు ఒక బ్రేకప్ అయినప్పుడు కానీ లేకపోతే ఒక రిలేషన్ కంప్లీట్గా ఎండ్ అయిపోయినప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో నేను లైవ్లో చూసా. సో నేనేం చేద్దాం అనుకున్నానంటే అవి కళ్ళకు గట్టిగా అదే లైక్ వాళ్ళని నేనైతే ఎలా అయితే నేను వాళ్ళని చూసానో అలాగా మన ఆడియన్స్కి చూపిద్దాము అనే దాంట్లో నువ్వు తీసుకుంటే అంతా రియాలిటీ బ్రో. నీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే బ్రో మీరు నా మ్యూజిక్ వీడియోస్ చూస్తే ఎక్కడ కూడా డ్యాన్స్ ఉండదు, ఇవేం ఉండవు. ఎందుకు ఉండవు అంటే నేను రియాలిటీకి దగ్గరగా చేద్దాము అనే దాంట్లో ఉంటాయి. చాలా మంది అడుగుతారు కూడా డ్యాన్స్ వీడియోస్ ఇవన్నీ చేయొచ్చు కదా అని అంటారు.
అవి చేసిన వాళ్ళు చేస్తూనే ఉన్నారు బ్రో. లైక్ వాళ్ళు చేస్తున్నారు కదా, ఉమ్, మనం ఇలా చేద్దాం, ఉమ్, అవే చెయ్యాలని రూల్ ఏం లేదు కదా. సో జనాలు ఏదైతే అడాప్ట్ అవుతున్నారో ఉమ్, ఉమ్, వాళ్ళకి దగ్గరగా ఉమ్, వాళ్ళ ఆ ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఉన్నారు. అంటే నేను చేసే సాంగ్స్ చాలా మంది వాళ్ళ ప్రెసెంట్ సిచ్యువేషన్, నా సిచ్యువేషన్ ఎలా ఉంది, మీరు కరెక్ట్ గా అది చూపించారు అని చెప్పేసి చాలా మెసేజెస్ వస్తూ ఉంటాయి అన్నమాట. అవి చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతా. ఓకే, మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్ ని మనం కనెక్ట్ అవుతున్నారు. బ్రో మీది సామాజ వర్గమన కదా? ఏది బ్రో? సామాజ వర్గమన, అది ఎందుకు బ్రో డిలీట్ అయింది అంటే? సామాజిక దీనికి ఒక పెద్ద కథ ఉంది బ్రో. యాక్చువల్లీ మేము కవర్ సాంగ్స్ చేసిన దాంట్లో ఎక్కువ బడ్జెట్, ఎక్కువ టైం తీసుకొని చేసింది ఇదే. ఈ సాంగ్ ఆల్మోస్ట్ నేను ఒక సాంగ్ కి ఆల్మోస్ట్ 28 days, ఆల్మోస్ట్ 1 month వరకు కష్టపడి అటు ఇటు ఏ లొకేషన్కి వెళ్ళి చేసాం. షణ్ముఖ్, దీప్తి అందరూ కష్టపడ్డారు. ఖర్చు కూడా బాగానే అయింది. అయితే ఏమైందంటే రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా సాంగ్ ఒరిజినల్ సాంగ్స్ కన్నా మాది ట్రెండింగ్ 1 లోకి వెళ్ళింది. ఒరిజినల్ గా సినిమాలో చేసే సాంగ్స్ కింద ఉన్నాయి. అయితే ఆ ప్రొడ్యూసర్స్ పలానా మ్యూజిక్ ఛానల్ వాళ్ళకి ఫోన్ చేసి ఇలా మెయిన్ సాంగ్ అన్ని కింద ఉండి కవర్ సాంగ్స్ పైన ఉన్నాయి ఏంటండి అని చెప్పేసి డిలీట్ చేయించారు అనమాట. అప్పుడు అనిపించింది, అబ్బా ఎంత కష్టపడి చేసి అంటే డైరెక్ట్ డిలీట్ చేయడం ఏంటి అంటే కొంచెం బాధేసింది బ్రో. రెవెన్యూ షేర్ చేసుకుని కాపీ చేసుకుంటే అయిపోయింది కదా. అంటే అది వాళ్ళకు ఉండాలి బ్రో. ఇప్పుడు దీని నుంచి వచ్చే రెవెన్యూ ఎవరికి వస్తుంది బ్రో? వాళ్ళకే వెళ్తుంది కదా. కాపీరైటెడ్ సాంగ్స్ ఇవన్నీ, కవర్ సాంగ్స్ అంటేనే కాపీరైటెడ్. దీంట్లో వచ్చే ప్రతి రూపాయి వాళ్ళకే వెళ్తుంది. అవును. కానీ మరి ఆ ప్రొడ్యూసర్స్ చెప్పడం వల్ల మరి ఏంటో తెలీదు. ఇంకా నేను అప్పుడు ఫిక్స్ అయ్యా, ఇండిపెండెంట్ సాంగ్స్ చెయ్యాలి, ఇంకా కవర్ సాంగ్స్ ఇక్కడతో ఆపేద్దాం. ఇంక మన ఈ హిట్ ఆఫ్ అట్ట ఇప్పుడు ఏంటంటే కవర్ సాంగ్స్ లో ఆ సాంగ్ ఒక ఫేమ్ కూడా మనకి యాడ్ అవుతుంది వ్యూవర్షిప్ లో. ఇప్పుడు ఒక హిట్ సాంగ్ వచ్చింది అనుకోండి, మనం అది కవర్ సాంగ్ చేస్తే ఆ సాంగ్ వల్ల మనకి వ్యూవర్షిప్ అనేది వచ్చేస్తుంది. బట్ ఒక ఇండిపెండెంట్ సాంగ్ అలా రాదు. ఎందుకంటే ఆ సాంగ్ హిట్ అవుతే గానీ అది జనాల్లోకి వెళ్ళకపోతే వేస్ట్ ఆ సాంగ్. ఎక్స్పెరిమెంట్ చేద్దాం, ఒక 4-5 సాంగ్లు చేద్దాం, దేనికి వ్యూవర్షిప్ రాకపోతే పర్లేదు, ఇంకోటి అటెంప్ట్ చేద్దాం, రాకుండా ఉండదు అని గట్టిగా నమ్మి చేసిన ఫస్ట్ సాంగే 90 million కొట్టింది బ్రో. సో అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే వ్యూవర్షిప్ మాట్లాడాల్సిన అవసరం లేదులే. అంటే నేను వ్యూవర్షిప్ ఎందుకు మాట్లాడుతున్నాను అంటే బ్రో, ఒక సినిమా సక్సెస్ అయిందంటే దాని కలెక్షన్స్ కోసం చెప్తారు బ్రో. ఒక యూట్యూబ్ లో వీడియో సక్సెస్ అయిందంటే దాని వ్యూవర్షిప్ చెప్తారు అన్నమాట. సో నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే, ఇలాగ ప్రయత్నించే వాళ్ళు ఆ వ్యూవర్షిప్ రావడానికి మనం ఏం చెయ్యాలి? డబ్బులు పెట్టడం కాదు, క్రియేటివిటీ. నీ క్రియేటివిటీని నువ్వు కంప్లీట్ గా పెడితేనే ఆ వ్యూవర్షిప్ వస్తుంది. సో దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్తున్నాను అంతే. మీ ఇద్దరు బ్రదర్స్ కదా బ్రో? ఎవరు బ్రో? మీరు బ్రదర్స్ కదా, సిస్టర్ ఉంది నాకు. సిస్టర్? బ్రదర్ లేరా? లేదు. ఏం చేస్తున్నారు బ్రో? తను జాబ్ చేస్తుంది బ్రో. ఎప్పుడు బయటికి రాలే కదా? లేదా, తను కూచిపూడి నేర్చుకునేది బ్రో చిన్నప్పుడు. నేను కూడా డాన్స్ క్లాస్కి వెళ్ళేవాడిని. అయితే తను మంచి స్టేజ్ షోస్ ఇచ్చింది, మంచి చాలా అవార్డ్స్ కూడా ఉన్నాయి తనకి మా ఇంట్లో. బట్ ఏంటంటే లైక్ కంప్లీట్గా జాబ్, స్టడీస్ తీసుకురావాలని అనుకోలేదు ఎప్పుడు. నేను కెమెరాతో మా సిస్టర్ మీదే ప్రయత్నాలు చేసేవాడిని. మరి ఆ టైంలో ఎవరు ఉండేవారు కాదు కదా. మా సిస్టర్ మీద, మా కజిన్స్ మీద వాళ్ళని పెట్టి ట్రై చేసేవాడిని. అసలు మా బాబాయ్ ఉంటారు సత్యం అని చెప్పేసి, ఆయన హీరోగా పెట్టి కవర్ సాంగ్స్ అనమాట. ఎన్టీఆర్ది ఒక సాంగ్ ఉంటది, సో ఆ సాంగ్ పెట్టి ఐ వాంట్ ఫాలో యూ సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ ని పెట్టి మా బాబాయ్ని పెట్టి కవర్ సాంగ్ చేశా. అదే నా ఫస్ట్ కవర్ సాంగ్ అనమాట. సో ఇవన్నీ నా కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి బ్రో, అంతే. ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి, ఎవరు ఉన్నారు లేరు అన్నదాంతో కాకుండా ఉన్న దాంట్లో చేసుకో, అంతే. మీరు ఈ ఫీల్డ్ లోకి వచ్చి ఇలా చేస్తున్నట్టు పేరెంట్స్ సపోర్ట్ అంతా ఓకేనా? అంటే ఇనీషియల్ గా నాకే కాదు బ్రో, ఈ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లోకి రావడానికి ఎవరైనా వాళ్ళ పేరెంట్స్ ఇబ్బంది పడతారు. ఎందుకు బ్రో?
ఎందుకంటే ఇది న్యూస్‌ల్లో గాని మీరు ఎక్కడైనా ఎక్కడ చూసినా కూడా పాజిటివ్ అనేది చాలా తక్కువ ఉంటది. నెగెటివ్ అనేది చాలా ఫాస్ట్‌గా అవును ఎళ్ళిపోతుంది. అవును అవును. సో, ఆ విషయంలో చాలా భయపడతారు బ్రో హ్మ్, ప్రతి హ్మ్, ఒక్కళ్ళు. అంటే హ్మ్. మీరు ప్రూవ్ చేసుకునే వరకు. హ్మ్, హ్మ్, సో, నేను నాదెలా ఉందంటే లైక్ మా ఇంట్లో కూడా ఎవరికీ ఇష్టం లేదు హ్మ్. చేద్దామని. నేనేంటంటే ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పేసి ఎవరికీ చెప్పకుండా హ్మ్. షార్ట్ ఫిల్మ్‌లు చేసేయడం. హ్మ్. ఇలా నేను స్టార్ట్ చేశాననమాట. హ్మ్. వన్ ఫైన్ డే మనం చేసిన వర్క్ న్యూస్ పేపర్‌లోని వీటిల్లోనే వచ్చాయనమాట. హ్మ్, హ్మ్. సో, అప్పుడు మా పేరెంట్స్‌కి ఒక చిన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. వీడు చేయగలడు హ్మ్. అనే కాన్ఫిడెన్స్. ఇంకా ఆ తర్వాత నన్ను ఎంకరేజ్ చేయడం స్టార్ట్ చేశారు. అవును. నువ్వు చెయ్యి అని చెప్పేసి. మా మదర్ చాలా ఎంకరేజ్ చేస్తారు. అవును. మీ సాంగ్స్‌లో నీకు నీకు నచ్చిన సాంగ్ ఏది బ్రో? నువ్వు చేసింది? నాకు 'దీప్తిది' 'తట్టుకోలేదని' ఒక సాంగ్ ఉంటది బ్రో. ఆ! ఆ! అదొక టర్నింగ్ పాయింట్ లాంటిదనమాట నా సాంగ్‌లో. హ్మ్, హ్మ్, హ్మ్. నా ఆఫీస్‌లో కూడా 'తట్టుకోలేదే' దానికి ఒక స్పెషల్‌గా ఫ్రేమ్ ఏయించుకున్నా. అవునా? అవును. ఏం ఏం ఏమిష్టం బ్రో అది? అంటే ఆహ్, అదొక మ్యాజిక్‌లా జరిపింది బ్రో నాకు. అంటే కరెక్ట్‌గా ఇంకో 1 వీక్‌లో సెకండ్ కోవిడ్ అనమాట. హ్మ్, హ్మ్. లాక్‌డౌన్ అని చెప్పారు. ఇంకో 1 వీక్‌లో లాక్‌డౌన్ మొత్తం అయిపోద్దని. సో, మేమేమనుకున్నామంటే లాక్‌డౌన్‌లో షూట్ అవ్వదు కదా! సో, ఈ లోపల షూట్ చేసేద్దాం అని చెప్పి కరెక్ట్‌గా మేము షూట్ చేసాం. లాక్‌డౌన్ పడిపోయింది. హ్మ్. సో, అంతా కూడా అంత ప్రిపేర్డ్‌గా ఏమి ఎళ్ళిపోలేదనమాట. హ్మ్. లైక్ కానీ ఒక మంచి పాయింట్ చెప్పాం ఆ సాంగ్‌లో. హ్మ్. మంచి జనాలు ఎక్కువ మంది కనెక్ట్ అయ్యే పాయింట్ అందులో ఉందనమాట. సో, ఇప్పుడు మేము చేసే సాంగ్స్ అన్నిట్లో కన్నా అదే ఎక్కువ రీచ్ ఉన్న సాంగ్ గూడా. హ్మ్, హ్మ్. సో, స్పెషల్ మీరు నాకు ఫోన్ చేసినా మీకు అదే సాంగ్ వస్తది. అవును అవును. నేను నిన్న చేశాను కదా! యాహ్! 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 నీ లైఫ్‌లో నీకు వచ్చిన పెద్ద కాంప్లిమెంట్ ఏంటి బ్రో? కాంప్లిమెంట్ అంటే ఆ సాంగ్ ఉంది కదా! 'తట్టుకోలేదు' సాంగు. ఆ సాంగ్ తర్వాత 'ఆర్‌జీవి' గారికి ఫోన్ చేశారు నాకు. హ్మ్. 'ఆర్‌జీవి' గారు ఫోన్ చేస్తే బేసిక్‌గా ఈ మధ్య ట్రూ కాలర్‌లో ఎవరు పెడితే ఆళ్ళు ఏవేవో పేర్లు పెట్టుకొని చేశారు. హ్మ్. సో, అలాగే నేను రెస్పాండ్ అవ్వలా. హ్మ్. రెస్పాండ్ అవ్వకుండా తర్వాత నాకే అనిపించి ఒక 1 అవర్ తర్వాత మళ్ళీ నేను ఫోన్ చేస్తే అజీవ్ గారు మాట్లాడారు. మాట్లాడి ఇలా నీ సాంగు విన్నాను. అసలు నీ విజన్ చాలా బావుంది. ఆహ్, అని చెప్పేసి అన్నారు. సో, ఆయన కలిసాను కూడా అంటే అప్పుడు కూడా ఆయన నా సాంగ్స్ కోసం చెప్తే అంటే అది చాలా స్పెషల్ అన్న హ్మ్. ఫీలింగ్ వచ్చింది. హ్మ్, హ్మ్. ప్రొడ్యూసర్స్ నుంచి గాని, పెద్ద ప్రొడ్యూసర్స్ గాని, డైరెక్టర్స్ నుంచి గాని హ్మ్. ఏమైనా మీకు కాల్స్ వచ్చి మేము ఆఫర్స్ ఇస్తాం చెయ్యి, ఇలా చెయ్యి అని ఏమైనా వచ్చిందా? వచ్చాయి బ్రో. లైక్ వచ్చింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, గీత ఆర్ట్స్ అన్నిటి నుంచి వచ్చాయి బ్రో. నేను అదే చెప్తున్నాను కదా! నేను ఎప్పుడైతే కాన్ఫిడెంట్ ఎనఫ్ ఉంటానో హ్మ్. నేనే మీ దగ్గరికొస్తాను సార్ అని చెప్పేసాను. విశ్వక్సేన్ కూడా ఒకసారి పిలిచి లైక్ మనం చేద్దామని చెప్పేసి అన్నాడు. హ్మ్. అంటే ఆఫర్స్‌తో ప్రాబ్లమ్ ఎప్పుడు రాలే బ్రో. హ్మ్. కాకపోతే నేను ఏదైతే స్పెషల్‌గా ఒక ట్రాక్ ఏసుకొని ఎళ్తున్నానో, హ్మ్. హ్మ్. సో, ఆ ట్రాక్‌ని ఫాలో అయ్యి హ్మ్. నేనే మంచి కథలతో డన్. అప్రోచ్ అవుదాం అనేది నా ఇంటెన్షన్ అనమాట. నెక్స్ట్ ఏంటి బ్రో ప్లాన్స్? నెక్స్ట్ అప్‌కమింగ్ అదే కొత్త స్టెప్స్ ఏద్దామని చూస్తున్నాను బ్రో. లైక్ కొత్త వాళ్ళతో? డెఫినెట్‌లీ బ్రో. అంటే ఆ కొత్త స్టెప్స్ అంటే యాక్టర్స్ అని నేను అనట్లే. ఓకే. ఓకే. లైక్ ఆహ్, కొత్త డెసిషన్స్ లైక్ హ్మ్. కొత్తగా అంటే లైక్ నాకొచ్చే వర్క్ 10 మందికి నేర్పించుదాం అనే ఫీలింగ్‌లో ఉన్నాను. ఇంకా ఓకే. 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 ఇలాంటివి చాలా ఉన్నాయి. బట్ అవన్నీ వర్క్ చేస్తున్నాననమాట. హ్మ్. ఇప్పుడు ప్రెజెంట్ వర్క్. యాహ్! ఫైనాన్షియల్‌గా ఎలా ఉంది బ్రో? ఓకేనా అంతా? హ్యాపీ? ఆ! అంటే ఈ సాంగ్స్ ఇవన్నీ బ్రో లైక్ దేని మీద మనం డిపెండ్ అవ్వలేము బ్రో. హ్మ్. ఒక సాంగు మీ లైఫ్ టర్న్ అయిపోతది. హ్మ్. ఒక సాంగ్ మొత్తం ముంచేస్తది గూడా. హ్మ్. సో, నేనేం చేస్తానంటే రిస్క్ చేయకుండా ఏ సాంగ్‌కి ఎంత బడ్జెట్. బడ్జెట్ లేకపోతే ఉందో ఆ బేస్ మీద ఎళ్తాననమాట. మీరు పెడతారా ప్రొడ్యూసర్స్? ప్రొడ్యూసర్సే బ్రో. ప్రొడ్యూసర్స్ నేను పెట్టేసుకుంటారు. ఒకే ఒక సాంగ్ ప్రొడ్యూస్ చేశా బ్రో. హ్మ్. నా ఛానెల్‌కి నేను చేసుకున్న 'మైరా' అనే సాంగ్ సుమంత్ ప్రభాస్ ఉన్నాడు కదా! అవునవునవును. తనతో చేశా ఆ సాంగ్. హ్మ్. హ్మ్. సో ఓకే. వచ్చాయి బానే ఉంది. ఇప్పుడు ఓకేనా నువ్వు? హ్మ్. నీకు మనీ ఎలా బ్రో? నాకు బేసిక్‌గా నేను ప్రొడ్యూసర్స్‌తో చేస్తా కదా! లైక్ ఆ! వాళ్ళు నాకు రెమ్యునరేషన్ ఇచ్చేస్తారు. హ్మ్. ఈ యూట్యూబ్ రెవెన్యూతో మనకేం సంబంధం ఏమి ఉండదు బ్రో. నీకు అసలు యూట్యూబ్ రెవెన్యూకి నీకు ఏం సంబంధం నాకేం ఉండదు. ఉండదు. నాకు హ్మ్. కంప్లీట్‌లీ ఆహ్, వాళ్ళు రెమ్యునరేషన్ ఇవ్వడం, హ్మ్. నేను చేయడం అండ్ హ్మ్. నెక్స్ట్ వేరే సాంగ్‌కెళ్ళిపోవడం. నీ ఇదే. ఛానెల్ ఉంది కదా బ్రో మరి అది? నా ఛానెల్ మోస్ట్ ఆఫ్ ది మేకింగ్స్‌కి నేను యూజ్ చేస్తా బ్రో. ఆ! మేకింగ్ వీడియోస్ వీటి కోసం నేను పెడతాననమాట. హ్మ్. ఇంక ఏ ఛానెల్ లేదు పెట్టడానికి ప్లాట్‌ఫార్మ్ లేదన్నప్పుడు
అటు తిరిగి ఇటు తిరిగి నా దగ్గరికి వస్తుంది మళ్ళీ. కానీ రిలీజ్ అయ్యే ప్రతిదీ ఆ, నా దాంట్లో మంచి వ్యూవర్షిప్ వచ్చింది. సో అంటే నాకు ఒక క్లారిటీ వచ్చింది అనమాట. ఓకే, ఒక మ్యూజిక్ వీడియోస్కి మంచి ప్లాట్ఫామ్ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మన దాంట్లోనే చేసుకోవచ్చు ఒకవేళ లేకపోతే అనేది. థ్యాంక్ యూ సో మచ్ వినయ్ బ్రో, ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. అడగగానే చాలా విషయాలు షేర్ చేసుకున్నాం. అమ్మాయిలు ఎందుకు అందంగా కనిపిస్తున్నారు, మీ సాంగ్స్ ఎందుకు అంత నీట్గా కనిపిస్తున్నాయి అని అర్థమైంది. అండ్ మళ్ళీ త్వరలో మళ్ళీ నాకు ఒక మళ్ళీ ఏమైనా కొత్త జరిగితే మళ్ళీ ఇంకో టాపిక్ మీద మళ్ళీ కలుసుకునే ఛాన్స్ వస్తే మళ్ళీ కలుద్దాం, మళ్ళీ మాట్లాడతాం. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ సాంగ్స్ ఇంకా హిట్ అవ్వాలని, ఇంకా మంచి పొజిషన్లో ఉండాలని, నువ్వు కోరుకున్నవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్స్. చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.